సీమార్ టెక్నికల్ క్యాంపస్. నాకు దీని గురించి చెప్పినప్పుడు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. అసలు ఇక్కడికి ఎందుకు రావాలి, ఎందుకు మాట్లాడాలి, దీని గురించి ఏం మాట్లాడలేదు. కానీ ఇక్కడ ఎందుకు రావాలి అంటే, ఈ క్యాంపస్లో ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటారు, రండి అని చెప్పారు. రెండు, ఈ క్యాంపస్లో ఆడిటోరియం పీవీఆర్ సినిమా థియేటర్లో ఉంటుంది, రండి అని చెప్పారు. తేడాలో ఒకటే, పీవీఆర్ సినిమా థియేటర్లో ఇంటీరియర్ అంతా మెరూన్ కలర్లో ఉంటుంది, మీదేమో వంకాయ రంగులో ఉంది. దీనికి మించి ఇంకేది తేడా లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ క్యాంపస్ ముందు నిలబడగానే నాకు కాన్సార్ సిటీ గుర్తొచ్చింది. పెద్ద పెద్ద గోడలు, లోపల ఉన్నోడు బయటికి వెళ్లకుండా కాదు, బయట ఉన్నోడు లోపలికి రాకుండా అని చెప్పి, కానీ నేను లోపలికి వచ్చేసాను. నాలుగోది, మీ క్యాంపస్లోకి వచ్చిన తర్వాత దెర్ ఇస్ ఎ క్యానపీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ ఆడిటోరియం. దెర్ ఇస్ ఎ ప్లే గ్రౌండ్ బిసైడ్స్ దిస్ ఆడిటోరియం. ఈ క్యానపీ అంటే ఏంటి? పెద్ద పెద్ద చెట్లు, చక్కటి నీడ, దాని కింద ఒక అరుగు. ఈ క్యానపీ అండ్ తర్వాత ఆ ప్లే గ్రౌండ్ ఏదైతే ఉందో, ఈ రెండు ఫ్యూచర్ని సూచిస్తాయి, భవిష్యత్తుని నిర్మించేటటువంటి పద్ధతిని సూచిస్తాయి. సో దే ఆర్ ప్రొడ్యూసింగ్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్. రాబోయే తరానికి కావాల్సిన నాయకుల్ని సృష్టిస్తున్నారు అని చెప్పడానికి అది సింబల్. ఈ క్యానపీ కానీ ఆ ప్లే గ్రౌండ్ కానీ. చదువు ఎవడైనా చదువుకుంటాడు, ఆటలాడేవాడే సూపర్ హీరో. మరో అంశం, ఈ ఆడిటోరియంలోకి వచ్చాక నాకు ఫస్ట్ కనపడింది ఆ లోగో. ఆ లోగో చూడంగానే నాకేమనిపించిందంటే, ఫ్లవర్ అంటే ఏంటి? సో నాకు తట్టినటువంటి అంశం ఏంటి అంటే, సిఎంఆర్ అంటే ఫ్లవర్ అనుకుంటేవా? కాదు, ఫైర్ కూడా కాదు, వైల్డ్ ఫైర్. ఇలాంటి వైల్డ్ ఫైర్ ఉన్నటువంటి ఒక ఫీమేల్ ఐఏఎస్ ఆఫీసర్ కథ ఒకటి చెప్పాను మీకు. ఒక అమ్మాయి, ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్, ఒక ముఖ్యమంత్రిని జైలుకు పంపించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని జైలుకు పంపించేసింది. చాలామంది మీలో అనుకుంటారు, ఐఏఎస్ ఐపీఎస్ అంటే రాజకీయ నాయకుల ముందు చేతులు కట్టుకుని మోకాళ్ళ మీద నిలబడి వాళ్ళు ఇచ్చే పైసలు తినేటటువంటి అధికారులు అనుకుంటారు. మీడియాలో కూడా అదే ఒపీనియన్ ఉంటుంది. ఐఏఎస్ అంటే అవినీతి పరులు, ఐఏఎస్లు అంటే తలంచుకు నిలబడేవాళ్ళు, ఐఏఎస్లు అంటే అయ్యా ఎస్సు అనేటటువంటి వాళ్ళు అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. అలాంటి వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. ప్రతి సిస్టంలోనూ ఒకళ్ళిద్దరు అటువంటి చెదపురుగులు ఉంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఈ దేశంలో మనం ఇంత ప్రశాంతంగా ఈ రోజున ఈ క్యాంపస్లో కూర్చుని ఇలా మాట్లాడుకోగలుగుతున్నామంటే రీజన్ ఆ ఐఏఎస్ అధికారులు, ఆ ఐపీఎస్ అధికారులే. వాళ్ళు గనుక లేకపోతే మన జీవితాల్లో శాంతి లేదు, పరిపాలన ఉండదు. ఈ పొలిటికల్ సిస్టమ్ కొలాప్స్ చేసేసింది. ఈ పొలిటికల్ సిస్టంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, 7,000 మంది ఐఏఎస్ అధికారులు, 13,000 మంది ఐపీఎస్ అధికారులు మనని రక్షిస్తున్నారు. దేశభక్తి అంటే మనం జనరల్గా మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మిలిటరీ వాళ్ళు, సైనికులు. కానీ సైనికులు దేశభక్తులే, నో డౌట్. సైనికులు సరిహద్దుల్లో మనని రక్షిస్తుంటే, మరి దేశం లోపల మనని రక్షించేటటువంటి వాళ్ళే ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు. తేడాల్లో ఏంటి? ఎ సోల్జర్ ఈజ్ ఎ సివిల్ సర్వెంట్ ఇన్ అ యూనిఫామ్. ఎ సివిల్ సర్వెంట్ ఈజ్ ఎ సోల్జర్ వితౌట్ యూనిఫామ్. అదే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్, అదే పద్ధతి. దేశభక్తి అనే దానికి సేమ్ అప్రోచ్ ఉంటుంది ఇద్దరికి కూడా.
హర్యానాలో ముఖ్యమంత్రి కార్యాలయం ఒకటి ఉంది, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఒకటి ఉంది. ఆ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఆ టైం అప్పుడు 2000 అంటే 1999 2000 ఆ టైంలో సమయం అర్ధరాత్రి 2 గంటలు. ఆ టైంలో ఒక 20 మంది ఆ సీఎంఓలో కూర్చొని ఎగ్జామ్ రాస్తున్నారు. అంటే మనకి తెలిసిన ఎగ్జామ్ ఎట్లా డే టైంలో ఉంటుంది, 10 గంటలకు ఉంటుంది, లేకపోతే 11 గంటలకు ఉంటుంది, లేకపోతే 2 గంటలకు మధ్యాహ్నం ఉంటుంది. బట్ వీళ్ళేంటి మిడ్ నైట్ 2 o'clockకి 2 గంటలకి ఎగ్జామ్ రాస్తున్నారు. మనకు తెలిసిన ఎగ్జామ్ ఎక్కడ రాస్తాం, కాలేజీలో రాస్తాం. బట్ వీళ్ళు ఎక్కడ రాస్తున్నారు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో రాస్తున్నారు ఎగ్జామ్. ఏంటి విషయం అంటే 1999లో ఈ హర్యానాలో టీచర్ రిక్రూట్మెంట్ ఒకటి జరుగుతుంది. 3200 పోస్టులకి 3200 పోస్టులకి టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది. ఆ జరిగినప్పుడు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఓపీ చౌతాలా అనే ముఖ్యమంత్రి, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా అంటారు. ఆ ఓం ప్రకాష్ చౌతాలాకి సంబంధించినటువంటి సుమారుగా 200 మందికి 250 మందికి ప్రత్యేకంగా ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారు. సో వీళ్ళేమీ ఎగ్జామ్ రాయలేదు, ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది, ఎగ్జామ్ రాయలేదు. ఆ ఎగ్జామ్ రాయని వాళ్ళని తీసుకొచ్చి, రాయకుండా ఉన్నటువంటి పరిస్థితిలో తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాయించేసి ప్రత్యేకంగా వీళ్ళకి హాల్ టికెట్ నెంబర్లు వేయించేసి వాళ్ళతోటి ఎగ్జామ్ రాయించేసి ఒక్కొక్కళ్ళ దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షలు వసూలు చేశారు. ఇక రేపు ఎల్లుండో రిజల్ట్స్ రావాలి. అంటే ఈ మొత్తం స్కామ్లో ఎంత మనీ ఇన్వాల్వ్ అయింది, 24 ఏళ్ల క్రితం అంటే 12,000 కోట్ల రూపాయలు మనీ ఇన్వాల్వ్ అయింది. 24 ఏళ్ల క్రితం 12,000 కోట్ల రూపాయలు అంటే ఇప్పటికీ అది ఇంకో 24 టైమ్స్ ఇంకా పెరిగి ఉంటుంది దాని వాల్యూ అనేది. 12,000 కోట్ల స్కామ్ జరిగింది డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి కార్యాలయంలో. మరి ఈ విషయాన్ని ఈ మొత్తం జరుగుతున్నటువంటిది అండ్ రిజల్ట్ అంతా వీళ్ళు తయారు చేశారు. ఆ కొత్తగా పాస్ అయినటువంటి 250 మంది ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళ రిజల్ట్ పేపర్లని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి పంపించారు. ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఎవరు, రజనీ శేఖరి సిబాల్ ఐఏఎస్. ఆవిడ దగ్గరికి పంపించారు. పంపించిన తర్వాత ఆవిడ షాక్ అయింది. ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు అన్నట్టుగా. ఎందుకు షాక్ అయింది, ఆల్రెడీ మనం రిజల్ట్స్ తీసేసాం, మొత్తం 3200 పోస్టులకు సంబంధించిన రిజల్ట్ రెడీగా ఉంది. ఆ రిజల్ట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ నా బీరువాలో ఉన్నాయి, అల్మారాలో ఉన్నాయి. మళ్ళీ కొత్త రిజల్ట్ ఏంటి అంటే కొంతమందిని వాళ్ళలో నుంచి తీసేసి ఈ 250 మంది రిజల్ట్స్ని పెట్టండి అన్నారు. అలా ఎలా పెడతా, ఇది రూల్స్కి విరుద్ధం, అవినీతి, అన్యాయం ఇటువంటివి చెప్పింది ఆవిడ. వెంటనే చౌతాలా ఫోన్ చేశాడు ఈ ఆవిడికి. ఫోన్ చేసి వాళ్ళు చెప్పినట్టు చెయ్యి, మొత్తం 12,000 crores డబ్బులు ఇన్వాల్వ్ అయిన ఇందులో నీకు దాంట్లో 5% ఇస్తా తీసుకో అన్నాడు. చాలు, ఒక 100 కోట్ల వరకు వస్తుంది, చాలు, అది ఒక లైఫ్ సెట్ అయిపోతుంది. ఆవిడ యాక్సెప్ట్ చేసి ఉంటే ఈరోజు ఈ ప్రదేశంలో మనం ఈ కథ చెప్పుకునే ఉండేవాళ్ళం కాదు. బట్ షీ డిడ్ నాట్ యాక్సెప్టెడ్. ఫోన్ చేసింది ముఖ్యమంత్రి అయితే ఏంటి, వాళ్ళ డాడీ అయితే ఏంటి. నేను ఐఏఎస్ ఆఫీసర్ని, నేను ఏదైనా సరే 2 Cల ప్రకారం చేస్తాను. ఏంటా 2 Cs, కన్సైంటియస్నెస్ అండ్ కాన్స్టిట్యూషన్. ఈ 2 నాకు మార్గదర్శకాలు. నా కన్సెన్సస్ ఏదైతే ఉందో, నా కన్సైన్స్ ఏదైతే ఉందో దీనికి ఒప్పుకోదు. నేను నిజాయితీగా పెరిగాను. మా డాడీ ఎప్పుడు కూడా నాకు ఇటువంటి అవినీతి చేయమని చెప్పలేదు. ఐఏఎస్కి వెళ్ళమని ఎంకరేజ్ చేసాడు, కానీ ఐఏఎస్కి వెళ్ళిన తర్వాత లంచాలు తీసుకోమని ఎప్పుడు నన్ను ప్రోత్సహించలేదు. అది నా కన్సైన్స్. 2, ఈ దేశంలో ప్రజల్ని పరిపాలించేది, రక్షించాల్సినటువంటిది, దానికి ఒక బుక్ ఉంది. ఆ బుక్ పేరే రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం నేను పనిచేస్తాను తప్ప ఎవడు పడితే వాడు ఏది పడితే అది చెప్తే నేను చేయను. నేను చేస్తాను, కావాలంటే నువ్వు సుపీరియర్వి, ముఖ్యమంత్రి సుపీరియర్ ఉంటాడు అండ్ ఐఏఎస్ ఆఫీసర్ సబార్డినేట్, నేను చేస్తాను. నువ్వు ఆ విషయం మరి రాసి పంపించు, జస్ట్ రాసి పంపించంతే, ఎక్కువ చేయక్కర్లేదు. నువ్వు ఫోన్ చేసి ఇట్లా పడితే అట్లా మాట్లాడడం కాదు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఆ 250 మందికి పాస్ చేయమని చెప్తున్నావో, వాళ్ళ రిజల్ట్ అనౌన్స్ చేయమని చెప్తున్నావో, ఆ విషయం జస్ట్ ఒక లెటర్లో సీఎం లెటర్ హెడ్ మీద రాసి సంతకం పెట్టి స్టాంప్ వేసి పంపించు, నేను ఆటోమేటిక్గా చేసేస్తాను. వెంటనే చవటాల ఫోన్ పెట్టేశాడు. ఈ చవట ఫోన్ పెట్టేసి ఏం చేయాలి ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ ఒక్కొక్కరి దగ్గర నుంచి 5-10 లక్షలు తీసేసుకున్నాం, 12,000 కోట్ల రూపాయలు తీసుకున్నాం.
మళ్ళీ అవి ఇవ్వాలంటే ఎట్లిస్తాం, ఏడిస్తాం. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఇంకో ఫోన్ వచ్చింది ఇవిడికి. నువ్వు మర్యాదగా వీళ్ళందరినీ పాస్ చేపిస్తావా, లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు నీ కారు వెళ్తూ ఉంటుంది, ముందు నుంచి ఒక లారీ వస్తుంది, చిన్న సౌండ్ వస్తుంది, లారీ వెళ్ళిపోతుంది, కారు మాత్రం వెళ్ళదు, నువ్వు పోతావు, మరి ఏమంటావు అన్నాడు. నువ్వు లారీ కాదు, కావాలంటే హెలికాప్టర్ కూడా పంపి, ఏరోప్లేన్ కూడా పంపి, నా కారు వెళ్తూనే ఉంటుంది. అలాంటి ఒక గుండె ధైర్యం కలిగినటువంటి ఒక మహిళ ఈ రకమైనటువంటి ఛాలెంజ్ తీసుకుంది. అండ్ నెక్స్ట్ డేనే ఇమీడియట్గా ఆవిడ చేసినటువంటి ఫస్ట్ చర్య ఏంటి అంటే, మొత్తం ఆఫీసులో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ పిలిపించింది. 4 మీటర్ల క్లాత్ తీసుకొచ్చి ఆ రిజల్ట్కి సంబంధించిన ఒరిజినల్ రిజల్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సీల్ చేయించింది. సీల్ చేసి గవర్నమెంట్ సీల్ వేయించింది. ఆ ఎంప్లాయీస్ అందరితోటి, మీ ఆఫీసులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరితోటి సంతకాలు పెట్టించింది ఆ సీల్ మీద, ఆ ప్యాక్ మీద. ఆ ప్యాక్ తీసుకెళ్ళి బీరువాలో పెట్టింది, అల్మారాలో పెట్టింది. అల్మారాకి కూడా సీల్ వేసింది. ఆ అల్మారాకి సంబంధించిన తాళాలు ఏవైతే, కీస్ ఏవైతే ఉంటాయో ఆ కీస్ని ఒక కవర్లో పెట్టింది. కవర్లో పెట్టి దానికి సీల్ వేసింది. అందరితోనూ సంతకం చేయించింది, అల్మారాతో సహా. అల్మారా మీద కూడా మొత్తం ఉద్యోగులందరూ సైన్లు చేశారు. ఇది మొత్తం అంతా కూడా వీడియో షూటింగ్ చేశారు. ఈ సీలింగ్ ప్రాసెస్ మొత్తం అంతా కూడా వీడియో షూటింగ్ చేశారు. చేసిన తర్వాత 1 గంటకి సంజయ్ కుమార్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరి సంజయ్ కుమార్? ఈవిడికే సుపీరియర్ ఆఫీసర్. నిన్ను ట్రాన్స్ఫర్ చేసేసాం, నువ్వు వెళ్ళిపోవచ్చు, నీ ఛార్జ్ అంతా నాకు ఇచ్చేసి నేను చూసుకుంటున్నాను అని చెప్పాడు. సో షీఈస్ హ్యాపీలీ హ్యాస్ లెఫ్ట్ ఫ్రమ్ దట్ ప్లేస్. అండ్ ఆ ఛార్జ్ ఆ సంజయ్ కుమార్కి ఇచ్చేసింది. సంజయ్ కుమార్ ఇక ముఖ్యమంత్రి డైరెక్ట్గా పంపించినోడు, ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసరే. సో ఇలాంటి చెదపురుగులు ఉంటారు, 1-2 ఉంటారని చెప్పాం కదా, అలాంటి చెదపురుగులో ఈ సంజయ్ కుమార్ కూడా ఒక చెదపురుగు. ముఖ్యమంత్రి ద్వారా పంపబడ్డాడు. అండ్ ఏది రిజల్ట్ ఎక్కడ పెట్టారని అడిగాడు. వచ్చి రాగానే గంటకే రిజల్ట్ ఎక్కడ పెట్టారని అడిగారు. ఈ సీల్ అయినటువంటి మొత్తం సిస్టమ్ అంతటిని చూపించారు వాళ్ళు. ఇగో ఇందులో ఉన్నాయి, నువ్వు సీల్ బ్రేక్ చేస్తావా? ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్కి సంబంధించినటువంటి సీల్ వేసిన తర్వాత ఎవరైతే ఆ సీల్ వేశారో ఆ వేసిన అధికారి సంతకం లేకుండా సీల్ బ్రేక్ చేస్తే నువ్వు డైరెక్ట్గా జైలుకే. ఆ సీల్ వేసిన అధికారి ఉండాలి, మళ్ళీ ఆ రజనీ ఉండాలి. బట్ ఆ రజనీ లేకుండానే ఈయన ఏం చేశాడు, ముఖ్యమంత్రి మనోడే, ఇక మన్నెవడు చేసేది ఉంటుంది అని చెప్పి సీల్ బ్రేక్ చేశాడు, ఆ రిజల్ట్ మార్చేశాడు. అండ్ ఈ కొత్తగా 250 మందికి పోస్టింగ్లు వచ్చినాయి. ఇష్యూ కోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, నాట్ జస్ట్ హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఈ మొత్తం స్కామ్లో రజనీ ఐఏఎస్ ఆఫీసర్, షీ వాజ్ ద కీ ఎవిడెన్స్ ఇన్ ద ఎంటైర్ స్కామ్. ఆ ఎవిడెన్స్ ఆధారంగా సుప్రీంకోర్టు ఓపీ చౌతాలాకి, అతని కొడుక్కి, ఇంకో 53 మందికి 10 సంవత్సరాల జైలు శిక్ష వేసింది 2013లో. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తలుచుకుంటే ముఖ్యమంత్రి కూడా ఇలా జైలుకి వెళ్ళేటటువంటి పరిస్థితి. మొత్తం 53 మంది ఆ కేసులో జైలుకి వెళ్ళారు. నువ్వు చేసింది ఏం లేదు, ఎక్స్ట్రాఆర్డినరీ పని ఏం చేయలేదు. ఏం చేసావు? చిన్న లాజిక్ను ఉపయోగించి, రూల్స్లో ఉన్నటువంటి అంశాలను ఉపయోగించి, నీ కన్సైన్స్ను ఉపయోగించి, కాన్స్టిట్యూషన్ ప్రకారమే చేసావు, అంతే, ఎక్కువేం చేయలేదు. పొలిటీషియన్స్ చెప్తే వినాలి అనే అవసరం లేదు. పొలిటీషియన్స్ రాసి నీకు ఆర్డర్ ఇస్తే నువ్వు వినాలి, అంతే. మ్యాక్సిమం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఏం చేయగలుగుతారు? ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఏం చేయగలుగుతారు? ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. బట్ రిమెంబర్, ఒక పోలీసు వాడిని ట్రాన్స్ఫర్ చేస్తే పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, కానీ పోస్ట్ ఆఫీస్కి పోడు, తెలుసు కదా. సో కాబట్టి ఒక అధికారి తలుచుకుంటే ఇంత తటస్థంగా ఉండొచ్చు. ఒక ఆఫీసర్ అనుకుంటే రాజకీయ వ్యవస్థలో ముఖ్యమంత్రి కాదు, ఎవరినైనా సరే ఎదిరించవచ్చు. ప్రజల కోసం పనిచేసేటటువంటి అధికారి ఉండాలి. సో అటువంటి ఫ్యూచర్ లీడర్స్ మీరు. మనకి మ్యాక్సిమం చాలామందికి ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే తెలియక టాలెంట్ ఉన్నటువంటి, అవకాశం ఉన్నటువంటి చాలామంది స్టూడెంట్స్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ వైపు రావట్లేదు. దేశంలో ది బెస్ట్ సర్వీస్ సివిల్ సర్వీస్. ఎందుకు ఇది బెస్ట్ అంటున్నానంటే, క్వశ్చన్కి 2.5 మార్క్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అండ్ 100 మార్క్స్కి 200 మార్క్స్కి ఈ పేపర్ ఉంటుంది. సో సింపుల్, మీరు ఈజీగా ఈ సీసాట్ పేపర్ పాస్ అయిపోవచ్చు. మీరు వేరే ఆల్టర్నేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుంటారు కదా, క్యాట్ ఇటువంటివన్నీ, మ్యాట్ ఇటువంటివన్నీ, అందులో కూడా మీకు మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ ఉంటుంటాయి. అదే కాన్సెప్ట్స్ అన్నీ కూడా సీసాట్లో కూడా ఉంటాయి.
ఎప్పుడైతే ఇవన్నీ సీసాట్లో ఉంటున్నాయో ఆటోమేటిక్గా ఒక పేపర్ పాస్ అయిపోయినట్టే, మీకు వితౌట్ ఈవెన్ ప్రిపరేషన్ యూ కెన్ క్లియర్ ది ఎగ్జామ్. అండ్ ఇంకో పేపర్ ఏంటి, జనరల్ స్టడీస్. ఆ జనరల్ స్టడీస్ ఏంటి, అదే 10th క్లాస్లో చదువుకున్నటువంటి సోషల్ స్టడీస్లో ఉండే హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఎన్వైర్న్మెంట్ సైన్స్, ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్ పేపర్లో ఉంటాయి. అండ్ మీరు చదవాల్సిన పుస్తకాలు కూడా పెద్ద పెద్ద పుస్తకాలు అక్కర్లా, ఓన్లీ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉండే ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే చాలు. 6th క్లాస్ టు 12th క్లాస్ ఉండే ఎన్సీఆర్టీ బుక్స్, సోషల్ స్టడీస్లో ఉండే పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఎకనామిక్స్, సోషియాలజీ, ఈ 5 బుక్స్ చదవాలి. ఇది 11th 12th క్లాస్కి సంబంధించిన ఈ 5 బుక్స్. 6th to 10th ఏమో సోషల్ స్టడీస్ బుక్ చదివితే చాలు, మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసేసినట్టే. మెయిన్స్ కూడా అంతే, అదే స్థాయిలో ఉంటుంది. మెయిన్స్ కూడా అవే సబ్జెక్టులు ఉంటాయి, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇదే సబ్జెక్టులు ఉంటాయి. అండ్ ఆ సబ్జెక్టులు కాకపోతే డిఫరెన్స్ ఏంటి, డిస్క్రిప్టివ్లో ఉంటుంది అంతే. ప్రిలిమ్స్ ఏమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ తరహా. మెయిన్స్ ఏమో ఏది డిస్క్రిప్టివ్ తరహాలో ఉంటుంది, అంటే ఎగ్జామ్ రాయాలి. మీరు చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటిదాకా మీరు రాసిన ఎగ్జామ్స్ డిస్క్రిప్టివ్ రాశారా, ఆబ్జెక్టివ్ రాశారా? డిస్క్రిప్టివ్ రాశారు, మీకు అదే ఎక్కువ అలవాటు, మీకు ఆన్సర్ తెలియకపోయినా రాయొచ్చు, కాబట్టి సృష్టించవచ్చు. అండ్ అదే పద్ధతి ఇక్కడ కూడా యూపీఎస్సీ ఎంకరేజ్ చేస్తుంది. అండ్ తర్వాత అది మెయిన్స్ అయిపోయిన తర్వాత 1750 మార్క్స్కి మెయిన్స్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మెయిన్స్లో మళ్ళీ మీకు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. మీరు మీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పెట్టుకోవచ్చు, 500 మార్కులకి మీ ఆప్షనల్ పెట్టుకోవచ్చు. సపోజ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, ఏదో ఒక ఇంజనీరింగ్ సబ్జెక్టే పెట్టుకోవచ్చు. ఆర్ మీకు బాగా వచ్చినటువంటి మ్యాథ్స్ పెట్టుకోవచ్చు, ఫిజిక్స్ పెట్టుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత 1750 మార్క్స్కి ఇది అయిపోయిన తర్వాత ఫైనల్గా మీకు పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఓరల్ వైవా లాంటిది అన్నమాట. మీరు చాలా వైవాస్ ఫేస్ చేసి ఉంటారు, కాబట్టి ఈ వైవా అనేది లేకపోతే ఇంటర్వ్యూ అనేది, పర్సనాలిటీ టెస్ట్ అనేది అసాధ్యమైనటువంటిది ఏది కాదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ పర్సనాలిటీ. ఇట్స్ అ టెస్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. మీ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి పరీక్ష అంతే. అంటే దే ఆస్క్ యూ అబౌట్ ఓన్లీ యువర్ నేమ్, యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యువర్ పేరెంట్స్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ దే విల్ చెక్. ఆర్ లేకపోతే మీరు ఎక్కడ చదువుకున్నారు, దాని ప్రత్యేకత ఏంటి, మీరు ఏ జిల్లా, మీది ఏ స్టేటు, ఇటువంటి అంశాల మీద ఫోకస్ చేసి ఆ ఇంటర్వ్యూ ఉంటుంది తప్ప ఏవి ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్స్ ఏవి అడగరు. అంటే ఎనీబడి విత్ రీజనబుల్ ఇంటెలిజెన్స్, ఎనీబడి విత్ హ్యావింగ్ యావరేజ్ ఇంటెలిజెన్స్ కెన్ టేక్ ది సివిల్ సర్వీస్ ఎగ్జామ్. అంటే ద వన్ హూ ఈస్ ఎ జర్నలిస్ట్ ఈజ్ సూటబుల్ టు బీ అన్ ఐఏఎస్ ఆఫీసర్. జర్నలిస్ట్ అంటే అన్ని విషయాల మీద ఎంతో కొంత అవగాహన ఉండాలి, చదువుకోవాలి, గేమ్స్ ఆడాలి, ఫ్రెండ్స్ తోటి చిట్ చాట్ చేయాలి, ఎక్స్లో పోస్టులు పెట్టాలి, అలాగే ఫేస్బుక్లో పోస్టులు పెట్టాలి, ట్విట్టర్లో పోస్ట్ పెట్టాలి, అలాగే సినిమాలు చూడాలి. వీటన్నిటి మీద ఎంతో కొంత అవగాహన ఉండాలి. క్రికెట్ చూడాలి, ధోని గురించి తెలియాలి, కింగ్ కోహ్లీ గురించి తెలియాలి. వీటన్నిటి మీద ఎంతో కొంత ఐడియా ఉన్నవాడే ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. సో అందుకని ఐఏఎస్ ఆఫీసర్ లీడ్ చేయనటువంటి డిపార్ట్మెంట్ అంటూ ఉండదు. ఐ వాజ్ టెలింగ్ అబౌట్ రజనీ ఐఏఎస్, 1986 బ్యాచ్. ఆవిడ కెనడాలో పుట్టింది. ఆవిడ కెనడాలో పుట్టి, అంటే వాళ్ళ పేరెంట్స్ కెనడాలో ఉంటారు, ఇండియన్సే. కెనడాలో పుట్టి ఇండియా వచ్చి ఇండియాలో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసింది. ఆ తర్వాత ఎంఏ ఎకనామిక్స్ కూడా చేసింది. చేసి సివిల్ సర్వీస్ గురించి అప్పటిదాకా ఆవిడకి తెలియదు. చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ లాగానే ఆవిడకి కూడా కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసేంత వరకు కూడా ఆవిడకి ఐఏఎస్ గురించి తెలియదు. ఫస్ట్ టైం షీ కేమ్ టు నో అబౌట్ ది ఐఏఎస్ ఓన్లీ ఇన్ వెన్ షీ వాజ్ స్టడీయింగ్ ఎంఏ ఎకనామిక్స్. ఎకనామిక్స్లో జాయిన్ అయిన తర్వాత మాత్రమే మొదటిసారిగా, అంటే 22 ఏళ్ళ తర్వాత ఆవిడకి తెలిసింది. తెలుసుకుని అదే సంవత్సరం ప్రిపరేషన్ మొదలుపెట్టింది. పెట్టి 1 ఇయర్లో ఆవిడ ఎగ్జామ్కి అపియర్ అయింది. ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ సాధించింది. అండ్ యూ క్యాన్ బిలీవ్, షీ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ టాపర్ ఇన్ ద కంట్రీ ఇన్ ది యూపీఎస్సీ ఎగ్జామ్. ఫస్ట్ ఫీమేల్ టాపర్. 1986 దాకా భారతదేశంలో ఐఏఎస్ సాధించినటువంటి ఫీమేల్ టాపర్ లేరు. అండ్ షీ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ టాపర్.
అండ్ షీ రిటైర్డ్ రీసెంట్లీ. సో అంటే మీరు కూడా 20 to 23 ఏజ్ కల్లా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అపియర్ అయ్యి సివిల్ సర్వీస్ క్లియర్ చేస్తే అసలు మీరు ఇమాజిన్ చేయలేరు మీకు వచ్చేటటువంటి రెస్పెక్ట్, మీకు వచ్చేటటువంటి సోషల్ ప్రెస్టీజ్ మీరు అసలు ఊహించను కూడా ఊహించలేరు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి పోస్టులోకి వెళ్తారు. అది నీ ఒక్కడికే గౌరవం కాదు, నీ కుటుంబానికి కూడా గౌరవం తీసుకొస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ రాబోయే 2-3 తరాల వరకు నీ పేరు చెప్పుకుంటారు, ఆ గౌరవం గురించి మాట్లాడుకుంటారు. అండ్ అంతేకాకుండా ఎ డే విల్ కమ్ వెన్ ద ఎంటైర్ నేషన్ విల్ వెయిట్ ఫర్ యువర్ డెసిషన్. అంటే ఐఏఎస్ అయిన వాడు కెరియర్లో ముందుగా ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అసిస్టెంట్ కలెక్టర్గా అపాయింట్ అవుతాడు. అసిస్టెంట్ కలెక్టర్గా అపాయింట్ అయిన తర్వాత ఒక 1 year ఎక్స్పీరియన్స్ వచ్చాక జాయింట్ కలెక్టర్ అవుతారు, ఆ తర్వాత సబ్ కలెక్టర్ అవుతారు. అట్లా 3 సంవత్సరాలు మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కలెక్టర్ అవుతాడు, జిల్లా కలెక్టర్ అవుతాడు. జిల్లా కలెక్టర్ అవడం అంటే ఒక ఆల్మోస్ట్ 400-500 గ్రామాలకి నువ్వు హీరో అనమాట. ఒక రాజు లాంటివాడు, మకుటం లేని రాజు లాంటివాడు. ఆ రాజ్యంలో ఉండేటటువంటి ప్రజల్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించగలిగేటటువంటి సామర్థ్యం నీకు వస్తుంది. ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సుమారుగా 1000 కోట్ల నుంచి 1500 కోట్ల రూపాయల వరకు ఆ ప్రజల కోసం ఖర్చు పెట్టమని చెప్పి బడ్జెట్ ఇస్తూ ఉంటుంది. అంటే ఒక జిల్లా మొత్తాన్ని ప్రజల యొక్క భవిష్యత్తుని మార్చగలిగే సామర్థ్యం నీ చేతిలో ఉంటుంది. అలా ఒక 8 ఏళ్ల సర్వీస్ వచ్చిన తర్వాత స్టేట్ సెక్రటేరియట్కి వెళ్తాం. స్టేట్ సెక్రటేరియట్లో సపోజ్ స్మితా సబర్వాల్ మీకు గుర్తుండే ఉంటుంది. ఆవిడ స్మితా సబర్వాల్ మన కలెక్టర్గా పనిచేశారు. ఇట్లాగే కలెక్టర్గా పనిచేసిన తర్వాత కేసీఆర్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత డైరెక్ట్గా స్టేట్ సెక్రటేరియట్లో ఒక అడిషనల్ సెక్రటరీ పోస్ట్లో వెళ్ళారు. అండ్ ఆ తర్వాత ఇంకొంతకాలానికి ఇంకో 10 ఏళ్ళ సర్వీస్ అయిపోయిన తర్వాత స్టేట్లో యూ కెన్ గో టు ద ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ యాజ్ వెల్. కేంద్ర ప్రభుత్వంలో కూడా రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్లకు కూడా నువ్వు వెళ్ళొచ్చు. అండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 వెన్ యూ రిటైర్, యూ విల్ రిటైర్ యాజ్ అ క్యాబినెట్ సెక్రటరీ, ద హైయెస్ట్ సివిల్ సర్వీస్ పోస్ట్ ఇన్ ద కంట్రీ. దేశంలో అతిపెద్ద సివిల్ సర్వీస్ పోస్టు క్యాబినెట్ సెక్రటరీ. నీ మాట వినకుండా, నువ్విచ్చే సలహా వినకుండా ప్రధానమంత్రి కూడా ఏ పని చేయలేడు. ఆ పొజిషన్కి వెళ్తావు, యూ రిటైర్ యాజ్ ఇన్ దట్ పొజిషన్. ఆర్ లేకపోతే క్యాబినెట్ సెక్రటరీ కానీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ, ఆర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ, ఇలాంటి పోస్టులన్నీ కూడా ఐఏఎస్లు ఇచ్చేటటువంటి పోస్టులే, దేశంలో అత్యున్నతమైనటువంటి పోస్టులు. ఆ అటువంటి అటువంటి పొజిషన్లోకి వెళ్ళినప్పుడు నువ్వు ఆల్మోస్ట్ దేశమంతా కూడా నువ్వు ఇచ్చే నిర్ణయాల కోసం, నువ్వు ఇచ్చే సలహాల కోసం వెయిట్ చేస్తుంది. 21st century ఐఏఎస్ అకాడమీ ఈజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ సచ్ ఫ్యూచర్ లీడర్స్. సో ఇటువంటి భవిష్యత్ నాయకుల్ని తయారు చేసే ఉద్దేశంతో, ప్రొడ్యూసింగ్ ద నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ అనేటటువంటి ఒక లక్ష్యంతో 21st century ఏర్పాటు చేసాం. అండ్ నవ్ వీఆర్ హియర్ టు ప్రొవైడ్ యూ దిస్ అవేర్నెస్ అబౌట్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్. అలాగే దీనిలో భాగంగా ఈ అవేర్నెస్ అంటే ఇప్పుడు వచ్చి ఇట్లా ఒక గంట సేపు చెప్పి వెళ్ళిపోవడం కాదు. మీకు ఒక 24 గంటల పాటు అక్రాస్ ఎవ్రీ సాటర్డే కానీ లేకపోతే వీక్లీ ఒక రోజు, రోజుకి 2 గంటలు చొప్పున ఒక 12 రోజుల పాటు 24 గంటలు ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టుల మీద మీకు అవగాహన కల్పించడానికి ఒక సివిల్ సర్వీస్ క్లబ్ లాంటిది కూడా ఏర్పాటు చేస్తుంది. మీకు స్పోర్ట్స్ క్లబ్, ఇటువంటి కల్చర్ క్లబ్స్ ఇటువంటి అన్నీ ఉంటాయి, మ్యూజిక్ క్లబ్స్ ఇటువంటి అన్నీ. అలాగే సివిల్ సర్వీస్ క్లబ్ యూపీఎస్సీ ప్రిపరేషన్కి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ అవేర్నెస్ తీసుకురావడం కోసం. అంటే ఈ ఎగ్జామ్ రాస్తే మీకు ఓన్లీ ఐఏఎస్ మాత్రమే కాదు, ఇంజనీరింగ్ ఎలిజిబిలిటీతో ఉండేటటువంటి ఇతర ఎగ్జామ్స్కి కూడా అవేర్నెస్ వస్తుంది. అంటే లైక్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఉంది, లేకపోతే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉంది. సో ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి ఇంజనీరింగ్, సైన్స్ ఇటువంటివి మాత్రమే ఎలిజిబిలిటీ. అండ్ ఇటువంటి ఇంజనీరింగ్ సర్వీసెస్ గురించి, లేకపోతే దేశంలో ఇంకా పెద్ద ఉద్యోగాలు ఉంటాయి, Group 1, Group 2 లాంటి సర్వీసులు ఉంటాయి. అలాంటి సర్వీసుల పట్ల మీకు అవేర్నెస్ కల్పించడం కోసం ఇటువంటి 24 hour సెషన్తో ఉండేటటువంటి ఒక కంటిన్యూస్ కాంటాక్టింగ్ విత్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ద సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్, ఆ పర్పస్ కోసం ఈ సివిల్ సర్వీస్ క్లబ్ కూడా ఏర్పాటు చేయబడుతున్నాం. థ్యాంక్స్ అలాట్.